ఆల్కట్ గార్డెన్స్ 17వ వార్డులో మెయిన్ డ్రైనేజ్ కాలువలు కూరుకుపోయిన మట్టిని జేసీపీ యంత్రాంగాలతో దగ్గరుండి చేయిస్తున్న రొంపిచెర్ల యాంటోనీదాస్ ఈ పనులకు సహకరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ తదితర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక ఆల్కట్ గార్డెన్స్ 17వ వార్డులో మెయిన్ డ్రైనేజ్ కాలువలు కూరుకుపోయిన మట్టిని జేసీపీ యంత్రాలతో దగ్గరుండి తీయిస్తున్న రొంపిచెర్ల యాంటోనీదాస్ ఈ యొక్క పనులకు కార్యక్రమాలకు సహకరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి, మేస్త్రి రమణ గారికి, తదితర సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. మరియు ధవళేశ్వరం ఫుడ్ కుడమ్స్ ప్రభుత్వ బాంబే గృహాల కాలనీ అంతటా డ్రైనేజీలు మరియు పిచ్చి మొక్కలు రోడ్డు మార్గం పరిశుభ్రం చేస్తున్న కార్యక్రమానికి సహకరిస్తున్న ధవళేశ్వరం పంచాయతీ సెక్రటరీ సూరిబాబుకి, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మా యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన 17వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రొంపిచెర్ల యాంటోనీదాస్, వార్డు కమిటీ బూత్ కన్వీనర్లు మరియు సబ్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం అండి. మనకి ఆల్కట్ గార్డెన్ 17వ వార్డులో డివిజన్లో మనకి ఆంటోనీ గారు ఆధ్వర్యంలో చాలా వరకు కూడా మ్యాక్సిమం డ్రైన్స్ బొగ్గుల దెబ్బ డీసిల్టింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ డ్రైన్ పెట్టడం జరుగుతుంది. బొగ్గుల దెబ్బ దగ్గర నుంచి అప్ టు ఐల్గేట్ జంక్షన్ వరకు కూడా మెయిన్ డ్రైన్ సిల్ట్ తీయడం జరుగుతుంది. దానివల్ల మన బొగ్గుల దెబ్బలో వాటర్ ఎక్కడ నిలబడకుండా ప్రవహించే మార్గం సులువు అవుతుంది. అలాగే అంబికానగర్లోనే మనకి రైల్వే కల్వర్ట్ ఒకటి కడుతున్నారు రైల్వే వాళ్ళు. అది కల్వర్ట్ ప్రపోజర్లో ఉంది, రన్నింగ్లో ఉంది, కడతారు. కాబట్టి అక్కడ స్టాగ్నేట్ అవుతుంది వాటర్. అది ఎప్పటికప్పుడు మోటార్తో ఏ రోజుగా రోజు 2 పూటలో కూడా మోటార్తో మేము వాటర్ని బయటకి వేయించడం జరుగుతుంది. అలాగే సొమ్మునూరు వాటర్ మాత్రం పంప్ హౌస్ కొడుతున్నారు ఐఓసీ దగ్గర. ఆ పంప్ హౌస్ అయిపోగానే అక్కడ వాటర్ కూడా స్టాగ్నేట్ లేకుండా మనకి క్లియర్ అవుతుంది. అంచేత డ్రైనేజ్ ఎక్కడ కూడా సిల్ట్ లేకుండా ఆంటోనీ గారు మాకు డైరెక్షన్లో మేము చేస్తున్నాం. మాకు ఎక్కడ కూడా బ్లాక్ లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ నిల్వ లేకుండా చూసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఇది స్థానిక 17వ వార్డు డివిజన్లో ధవళేశ్వరం వెళ్ళే రోడ్లో 144 బాంబే గృహాలు, ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ప్రజలకి ప్రధాన సమస్య ఏంటి అంటే వాళ్ళు చెప్పేది గత ఎలక్షన్స్కి ముందు మన చిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి తెలియపరిచారు. అలాగే ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజు. ఎక్కడికక్కడ ఈ ప్రజలు వాడిన వాటర్ అవుట్పుట్ లేక ఓన్లీ ఇన్పుట్టే ఉండి ఇది బయటికి వెళ్ళే మార్గం లేక ఇక్కడ స్టక్ అయిపోయి ఆ దురాసంతోనూ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాగే ఆ కుళ్ళు కాలువ వాటర్ వల్ల దోమలు, అలాగే పిల్లలకి దర్దులు వచ్చే జ్వరాలు వచ్చే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది మన స్థానిక రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ఒకటి తర్వాత ఒకటి మొత్తం డ్రైనేజీలు ఇక్కడ ఉన్న వీళ్ళు చెప్పిన ప్రధాన సమస్యలు పూర్తి చేయించుకొస్తున్నారు. ఎఫ్సి గోడౌన్స్ పక్కనే ఆర్ఎస్ నగరం, ఆర్ఎస్ నగరం. మాకైతే వాతావరణం అయితే ఏం బాగోలేదండి. కాలువలు అవి చాలా చండాలంగా ఉంటున్నాయి. దోమలు, వర్షం వచ్చిందంటే నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది. అది అయితే ఎవరు పట్టించుకున్న వాళ్ళు అయితే లేరు. యాంటోనీ గారు వచ్చి మధ్యలో చూస్తున్నారు. కొంచెం ఇవన్నీ కాలువలు అవి పట్టించుకుని కట్టింటే బాగుంటుంది. తాగే నీరు కూడా అందులో 2 కలిసిపోయి పిల్లలకి ఎలర్జీ, అది చాలా దారుణంగా ఉందండి పరిస్థితి అయితే చెప్పలేకపోతుంది. చాలా బాధపడుతున్నాం. 144 పంపులు వీళ్ళ పిల్లలతో గట్ట దోమలు, నీరు వెళ్ళి మార్గం లేదు. పాములు గట్ట వచ్చేస్తున్నాయి. నీళ్ళు అవి కలిసిపోతున్నాయి మంచి నీళ్ళలోని. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరం రోగాలు వచ్చేస్తున్నాయి. బాగుంటలేదు. కొత్త పట్టించుకొని మాకు ఈ కాలం శుభ్రం చేయించాలా. అది మాకు నీరు వెళ్ళి మార్గం కావాలా, మంచినీళ్ళు కావాలా. ఆర్ఎస్ నగర్ బాంబే గృహాలండి. 144 ఇళ్ళకి ఇబ్బంది ఏంటంటే మెయిన్ కాలువ అండి. కాలువ చాలా ప్రాబ్లం అనమాట. అసలు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి జనాలు ఇలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. యాంటోనీ అన్నయ్య గారు వచ్చి ఇలా చేస్తామమ్మా అని చెప్పారు. కాలువ అవి
క్రక్లైన్ అది తీసుకొచ్చి అన్ని శుభ్రాలు చేస్తున్నారండి. అది ఒప్పందం చేసి అవన్నీ చేస్తామండి అని చెప్పేసి అన్నారండి. మెయిన్ కొళాయిలు కూడా అండి, కొళాయిల్లోకి చిన్న చిన్న పురుగులు అవి వచ్చేస్తున్నాయి. మెయిన్ ప్రాబ్లం అదండి. మాకు మెయిన్ కాలువలు నీళ్లు తాగే నీరు బాగాలేదండి.